ఆ బత్తాయిలు రసం తీసుకుని మనం వాడేటప్పుడు బత్తాయిల రసం పుల్లగా ఉంటుంది లైట్గా. ఆ పులుపుగా ఉన్న రసాన్ని త్రాగటానికి ఇష్టం లేక అందరూ బత్తాయి రసంలో పంచదార ఎక్కువ వేసి తాగుతుంటారు. 4-5 స్పూన్లు 6 స్పూన్లు పంచదార వేస్తే కానీ బత్తాయి రసం తీపి రాదు. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకున్న వారంతా తేనె వేసుకోమంటాం. మీరు తేనె వేసుకునేవారు కొంతమంది ఉంటారు. తేనె కాస్ట్ ఎక్కువ, పంచదార అనారోగ్యం. చీప్ అయినప్పటికి కూడా అనారోగ్యానికి ఎక్కువ దారితీస్తుంది, ఇమ్యూనిటీని బాగా తగ్గించేస్తుంది. బత్తాయి రసంలో వచ్చే లాభం కంటే మీరు అందులో వేసిన పంచదార వల్ల వచ్చే నష్టం మీకు ఇంకెక్కువ ఉంటుంది. అందుకని నేను లాభాన్ని పోగొట్టుకోవటానికి మనం వాడే పంచదార కారణం అవుతున్నది. కాబట్టి అసలు పంచదార వాడొద్దు బత్తాయి జ్యూసులు ఎప్పుడు కూడా. పుల్లగా ఒట్టిగా తాగలిగితే తాగేయండి, దానివల్ల లాభం ఉంది. కానీ కాస్త పళ్ళు పుల్లగా అవ్వటం వల్ల, నోరు అట్లా అవ్వటం వల్ల ఇంకోటి తినబుద్ధి కాదు వెంటనే. కాబట్టి దానికంతా కొంత తీపి ఉంటే సులభంగా ఇష్టంగా తాగలుగుతాం. కాబట్టి